అందరూ కూడా డబ్బు యావ తప్పించి ఇంకొకటి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు బాగుండాలి అని సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో చేపట్టాడు. విరుద్దంగా ఈ ప్రభుత్వం డబ్బుంటే చాలు అని కోట్లకు పడగలెత్తి పేద ప్రజలను ఈ రోజు గాలి కొదిలేశారు. ఈ రోజు ప్రజలు బాధపడతా ఉన్నారు. జరిగిన మోసం గుర్తించారు. మేము ఓట్లేశాం జగన్మోహన్ రెడ్డి గారికి, మా ఓట్లు ఎక్కడికి పోయినాయని అడుగుతున్నారు. ప్రతి గ్రామంలో ఈవీఎంలు గెలిపించాయి చంద్రబాబు నాయుడు ఒక పార్టీ సహకారంతో. దాంతో అధికారంలోకి వచ్చి ప్రజలతో నాకేం పని ఉంది, పేదలతో నాకేం పని ఉంది, నా చుట్టూ కోటీశ్వర్లు ఉన్నారు, మేము బాగుపడితే బాగుండు, మేము కోట్లు సంపాదించుకుంటే సరిపోతుందనే ఉద్దేశంతో ఈ 18 నెలలు కూడా కాలయాపన చేసేశారు. ప్రజలు బాధపడతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని వచ్చే అవకాశం ఉంది. జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోనే జమిలీ ఎలక్షన్స్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్స్ లో రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆయన నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అంతకుముందు ఏ విధంగా జరిగాయో, అభివృద్ది కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో అన్ని కూడా కొనసాగిస్తాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ప్రజల ఆశీర్వాదంతో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఈ రాష్ట్రంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి పేదల పక్షాన నిలబడి ఆయన ఆరోగ్యం అంతా కూడా బాగుండే విధంగా ముక్కోటి దేవతలను కోరుకుంటున్నాం.